నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 అందమైన హీరోయిన్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ రితిక, కస్తూరి, దివ్యవాణి అండ్ ఆమని. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటానే, నిద్దురలోనూ నిన్నే నీ నీడే చేరుకుంటానే. ఓ దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటానే, నిద్దురలోనూ నిన్నే నీ నీడే చేరుకుంటాలే. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ. పెదవుల్లోనే దాచావమ్మో వెల్కమ్ టు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. గ్రేట్ టు సీ యూ. అమన్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు. ఎస్, అలాగే ఉన్నారు. చూసి చాలా రోజులు అయింది. వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ. మీరు మళ్ళీ యాక్ట్ చేయాలి తప్పకుండా. ఓకే, సో 2 బాపు గారు బొమ్మలు ఇక్కడ ఈరోజు. సో ఆమని అండ్ దివ్యవాణి. సో చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ వాట్స్ హ్యాపెనింగ్, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు చెన్నైలో ఉంటారు. చెన్నైలో ఉంటున్నారు. తప్పకుండా చేస్తారా మళ్ళీ ఏమన్నా? తప్పకుండా చేస్తారు. అండ్ వెల్కమ్ టు ద షో.
హౌ ఆర్ యు దివ్య? ఫైన్. చాలా మంది డౌట్ లో ఉంటారు ఇప్పుడు. ఎలా? మొన్న సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈ గెటప్ లో చూసిన తర్వాత అమ్మాయి ఈ అమ్మాయినా లేదా అమ్మాయి సిస్టరా లేదా కవల్లా డాటరా? లేకపోతే డాటరా, ఎన్నో డౌట్లు వస్తాయి. ఇది కూడా ఆమన్ గారు కొంచెం అలాగే ఉన్నారు, ఏం పెద్ద మార్పు లేదు. నువ్వు మాత్రం మధ్యలో వేణుమాధవ్నా అలా లేపి కొట్టావు. వేడు. అది చేసిన తర్వాత నువ్వు ఇలా వస్తే ఇంత స్లిమ్ గా. నిజంగానే షాక్. సో గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఓకే, హౌ ఆర్ యు? Hi, how are you? I'm Fine. good, thank you. గ్రేట్. సో గ్రేట్ టు సీ యూ. Yeah. వాట్స్ హ్యాపెనింగ్? ఇప్పుడు ఏ సినిమాలు జరుగుతున్నాయి? ఇప్పుడు కంబ్యాక్ చేశాను, లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ వచ్చాను. యు నో రైట్, లాస్ట్ 10 వర్షాలు ఐ హావ్ నాట్ బీన్ హియర్. Yes. ఓకే, ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చి తర్వాత డాన్ సీను చేశాను తెలుగులో. Yes. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఆల్ ది అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ తమిళ్. అక్కడ ఏమో ఇప్పుడు చాలా గ్లామర్ డాల్ అంటే అది నేనే. Always. సో ఇట్స్ కంబ్యాక్. ప్లస్ ఇప్పుడు అమెరికన్ రిటర్న్. Yeah. So అలాంటి some nice glamorous interesting roles are coming up. తెలుగులో కూడా ఇప్పుడు listening to couple of scripts. But I have to say, నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు, జర్మనీలో ఉన్నప్పుడు, USA లో ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే ఆ క్రికెట్ చూస్తే మాత్రం మీ గుర్తు వస్తుంది. Yes. I still remember our conversations about cricket, you know. Yes. So it's Okay, again, so welcome Kasturi. Let's rock the show. Yeah. And final ga Rutika, how are you feeling being with these? Good. It's a beautiful experience because I have hardly come across ladies in Telugu film industry. So it's nice. మాత్రం సబ్ టైటిల్స్ ఇవ్వాలా? ఇప్పుడా? లేలే, తెలుగులో నాకు మాట్లాడేస్తాం. వస్తుంది, కొంచెం వస్తుంది. నేను మాట్లాడే తర్వాత అందరూ మర్చిపోతాం. Okay, Rutika, what was your first film? First film ఏ తెలుగులో? My first film was 16, sir. దేవుడు మందిస్తే. Yeah. దేవరు వరవను కొట్రే, అక్కడ కూడా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్, కర్ణాటకలో కూడా. ఓకే, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేశారు? Sir, I'm doing a Hindi movie right now, which is under production. Okay. It should be releasing in this year sometime. Okay, good. So all the best. Thank you so much, Welcome sir. to the show, and the best part is cricket అన్నావు, men in blue, ఇక్కడ women in green. అందరూ గ్రీన్. ఒక రుతిక మాత్రం కొంచెం జూనియర్ కాబట్టి మనం అందరూ గ్రీన్ పార్టీ ఇక్కడ. మీరు గ్రీన్ పార్టీ, రెడ్ పార్టీ. అనుకోకుండా వచ్చాము, సో ఇట్స్ హార్ట్ఫుల్ లవ్ అన్నమాట. ఓకే, సో రితిక, నీకు కూడా ఇంకో కలర్ లో ఇంకొక పార్ట్నర్ ఉంటే బాగుంటుంది కదా. ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ హ్యావ్ అనదర్ పార్ట్నర్ విత్ రెడ్ ఆర్ సంథింగ్. Yeah, I wish. సో విల్ సీ, బికాస్ ఐ హ్యావ్ విద్యా విత్ మీ. Okay. సో తను వచ్చి ఇప్పుడు మీకు 5 లక్షలు ఇవ్వబోతోంది. తను గ్రీన్ లో వస్తుందో రెడ్ లో వస్తుందో చూసేద్దామా? Yes, sir. సో లెట్స్ వెల్కమ్ విద్య. థ్యాంక్ యూ విద్య. సో ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ రౌండ్. ఏంటంటే నేను ఒక సినిమా కథ చెప్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా, సెపరేట్ సినిమాలు, హెల్పింగ్లు గిల్పింగ్లు ఏం లేవు, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా. సో గేమ్ గా ఆడదాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. రెడీ? ఓకే, ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే చెప్పండి. కట్ చేస్తే హీరో ఓ దమ్మున్న కాలేజ్ స్టూడెంట్, అల్లరి అభిమానం కూడా అంతే ఉన్న ఒక యంగ్ బాయ్. కాలేజీలో హీరోయిన్ ప్రేమిస్తాడు. ఓసారి తట్టుకోలేని ప్రేమతో హీరోయిన్ ని కిస్ చేస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఓ పోలీస్ ఆఫీసర్ కూతురు. హీరోయిన్ కి బ్లాక్ మెయిలింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. దానికి భయపడిన హీరోయిన్ బ్లాక్ మెయిలర్ చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని హీరోయిన్ వదిన గమనిస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ని కిస్ చేస్తున్నప్పుడు ఆ ఫోటోతోనే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు టెర్రరిస్టులు అని హీరోయిన్ ని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. చివరికి హీరో ఈ కుట్రనంతా భగ్నం చేసి హీరోయిన్ ని విముక్తి చేయడమే కాక అందరినీ మెప్పించి తన ప్రేమను దక్కించుకుంటాడు. ఆల్ ప్రేమ ప్రేమ ప్రేమ. క్వశ్చన్
క్వశ్చన్ టైటిల్ ఏంటి అసలు? టైటిల్ ప్రేమ. ప్రేమ 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 ఖైదీ. ప్రేమ కావాలి. ప్రేమ కావాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? విజయ భాస్కర్ గారు. విజయ భాస్కర్. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? జయసుధ గారు. జయసుధ గారు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమా నిర్మాత ఎవరు? అచ్చురెడ్డి గారు. కె అచ్చిరెడ్డి గారు. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి ఎవరు? ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. నాజర్. నాజర్. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో ఎవరు? యంగ్ అండ్ యూత్ ఆది గారు. ఆది. ఎస్. ఎస్. ఆది అంటే జూనియర్ సాయి కుమార్. ఎస్, జూనియర్ సాయి కుమార్. నిజంగానే జూనియర్ సాయి కుమార్ గారు. ఎందుకంటే సార్ నేను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడే రీసెంట్ గా ఈ సినిమా చూసాను. అంటే బ్రదర్స్ లా ఉంటారు మీరిద్దరు. ఎలాగా డాన్స్ మీరేమైనా నేర్పించారా? లేదు. నాకు రాందే నిజంగా డాన్స్. చాలా నాకు బాగా డాన్స్, మీరు డాన్స్ అన్నారంటే ఇప్పుడు గుర్తు సాక్షి. ఇదిగో దివ్య ఉంది. ఎందుకంటే మేమంతా ఎస్పి ఆనంద్ గారని ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్నాం. కానీ అప్పట్లో నాకు జీవితంతో ఒకే స్టెప్ తెలుసు, దిద్దితే లాగా ఒకే లేదు స్టెప్. లేదు, రిక్షా వాళ్ళని ఒకటి చేసేవాళ్ళు మీరు. వండర్ అండి. ఎవరు ఆ ఎక్స్ప్రెషన్ గానీ మోర్ పర్ఫార్మెన్స్. సో డాన్స్ లో అందరూ నాలాగే వీక్ గా ఉన్నారు సార్. ఐ థింక్ కస్తూరి ఇస్ అ గుడ్ డాన్సర్ అండ్ వీ హావ్ అ వెరీ బిగ్ డాన్సర్ దేర్. నిజంగా ఆ సినిమాలో చాలా బాగా చేశారు సార్ హీరో ఆది. థ్యాంక్ యూ. దేవుడి దయ వల్ల మా పాస్ అయిపోయాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వెరీ అండ్ నాకు దివ్య కూడా ఫోన్ చేసి చెప్పింది, ప్రోమోస్ చూసినట్టు తను. సో లక్కీలీ ఇట్స్ త్రూ అండ్ సినిమా బాగానే ఆడుతోంది. వాడిని యాక్సెప్ట్ చేశారు ఫస్ట్, బట్ హీఈస్ అ బెటర్ డాన్సర్ దెన్ మీ అండ్ బెటర్ యాక్షన్ హీరో దెన్ మీ. బట్ పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ హిస్ వాయిస్. లక్కీలీ హీ గాట్ మై వాయిస్. అన్ని గాడ్ బ్లెస్ అంతే. సో వెల్ డన్. సో 5 లక్షలు మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. ఓకే. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.